చాలా చెప్పేశారు అంతకుముందు. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. కానీ మా నారాయణమూర్తి గారు చెప్పినట్టు ఎర్ర జెండా ముక్కలైపోయింది. ఎర్ర జెండా ఎప్పుడు కలుస్తుంది? నాగన్న లాంటి వాళ్ళ త్యాగాలు ఎప్పుడు ఫలిస్తాయి? ఇవాళ జన్పదలో విద్యార్థులు చూపిస్తున్నారు. ఇదే ఉద్యమాన్ని ఆ ఎర్ర జెండా పుట్టినప్పుడు భారతదేశంలో చూపించారు. అది ముక్కలైపోయినాక ఉద్యమాలే పోయినాయి. మళ్ళీ ఆ పిల్లలకి ఎలా వచ్చిందో ఆ విషయం తెలియదు, కానీ జన్పదలో ఇవాళ చూపిస్తున్నారు. తిరుగు లేకుండా పోతుంది ఈ దేశం అనుకున్న ఈ ప్రభుత్వం అనుకుంటున్న టైంలో గడగడలాడిస్తున్నారు. రాత్రి నిద్రలు ఉండలేదు ప్రధానమంత్రులకి, లేచి కూర్చుంటున్నారు, వీడియోలు పెడుతున్నారు. అలాంటి ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి ఉద్యమానికి ఊపిరి పాట. ఆ పాట ఆనాడు ఈనాడు ఇప్పుడు అక్కడ జన్పదలో చేస్తున్న వాళ్ళు కూడా పాటలతోనే అలరిస్తున్నారు. చాలామంది అంటారు వాళ్ళు పాటలు పాడుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు అంటారు. ఉద్యమాల్లో అలాగే చేస్తారు, అలాగే చేశారు గతంలో, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. సో నాగన్న లాంటి వాళ్ళు ఎన్నో చేసిన త్యాగాలు. నాగన్న గారు ఆయన పాటలు అద్భుతం. ఈ అద్భుతాలు చేసి వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తుంచుకోవాలంటే సంస్మరణ సభలతో కాదు, ఈ ఉద్యమాలన్నింటినీ ఈ ఎర్ర ముక్కలన్నింటినీ ఒక జెండా చేయగలిగే పరిస్థితికి మనం అందరం కలిస్తే ఏమన్నా మార్గం ఆలోచించి ఒకళ్ళని అనుకోవటం కాదు. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వీళ్ళు రావు, వాళ్ళు రారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు కలరు, వాళ్ళు కలరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన నాయకులు, ఇందాక ఎవరో సతీష్ చంద్ర గారు అనుకుంటూ మాట్లాడతా, ఉద్యమానికి ఊపిరి ఉండాలి కానీ నాయకత్వం కాదు, ఉద్యమానికి స్ఫూర్తి ఉండాలి. ఉద్యమ స్ఫూర్తి మనం అందరం కలవటంలోనే ఉంటుంది. నాయకులు అందరూ కావాలని అందరినీ కలిసి ఒకటి చేయమంటామో ఏం చేస్తామో నాకు తెలియదు. అది కలపాల్సిన బాధ్యత మనది. అందరూ ఒకటవ్వాలి, ఎర్ర జెండా ఒకటవ్వాలి. ఒకటైన రోజునే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అవుతుంది. జోహార్ నాగన్న. అసలు ఆ క్రెడిట్ అంతా కూడా వాళ్ళకే పోవాలా, వాళ్ళకి చెందాలి కూడా. నాగన్న గురించి యాక్చువల్లీ ఇప్పుడు మాట్లాడలేను. యాక్చువల్గా అంటే చూసిన తర్వాత దాదాపు కొన్ని రోజుల నుంచి ఆయన గురించి వ్యాసాలు రాస్తున్నా, పోయిటరీ రాస్తున్నా, ఆయన పాటలు వింటున్నా సరే ఒక రకమైనటువంటి ఎమోషన్లో ఉన్నప్పుడు, పైగా మళ్ళీ ఇప్పుడు చూసిన తర్వాత మాట్లాడుకోవడం కష్టమే. కానీ ఒక రెండు మాటలు నాగన్న గురించి ప్రత్యేకత ఏమిటి అని అంటే, ప్రత్యేకత కదా నాగన్న కొంతమంది జీవితం ఏం చేస్తుందంటే ఒక తత్వాన్ని మనకి చెప్తుంది, ఫిలసాఫికలైజ్ చేస్తుంది, ఒక తాత్వీకరిస్తుంది. ఒక వాళ్ళ యొక్క అనుభవాన్ని తాత్వీకరించి ఇది తత్వం అని చెప్పదు, లేకుంటే ఇది ఐడియాలజీ అని చెప్పదు, కానీ వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క రూపు, వాళ్ళ యొక్క జ్ఞాపకం ఒక తత్వంగా మిగిలిపోద్ది. అట్లా మిగిలిపోయినటువంటి వాళ్ళలో మన అరుణోదయ నాగన్న ఖచ్చితంగా ఒకడు. అది ఏమిటి అని అంటే, ఎక్కడైతే పాలకులకి దగ్గర ఎక్కడైతే ఒక కళాకారుడు ప్రశంసలు పొందుతాడో ఆ కళాకారుడి యొక్క పతనం మొదలైనది. అలాంటిది కాకుండా పాలకుల దగ్గర కానీ ఎక్కడా కాకుండా ప్రజలతో, అంటే కేవలం ప్రజలతో కాదు, ప్రజా ఉద్యమాలతో ఉంటూ తను యొక్క ఒక క్రమశిక్షణతో దాన్ని చివరి వరకు కూడా తీసుకుపోయినటువంటి నాగన్న ఏదైతే ఉందో ఆ నాగన్న తత్వం ఆ విధంగా మన అనుభవాన్ని, ఆ జీవితాన్ని తాత్వీకరించి మన ముందు వాళ్ళ పెట్టాడు. అందుకోసం నాగన్న ఇంకోటి ఏంటంటే, మనుషులు చనిపోయిన తర్వాత, ముఖ్యంగా గాయకులు, కళాకారులు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క గొంతు ఎంత మధురంగా ఉంటుందంటే